గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఏదైతే జరిగిందో అంటే 9th మేన ఏదైతే మార్కెట్ జరిగిందో, సో 8th ఒకసారి నేను చెప్పినది రివైండ్ చేస్తాను. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి చూడండి. ఈ పొజిషన్ కింద కనుక మార్కెట్ వస్తే కనుక 22,200 నుంచి 150 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పాను. సో అలాగే అది 175 వరకు అయితే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది క్రాస్ అయిపోతుందో అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువగా అప్ సైడ్ అనేది మూమెంట్ ఇచ్చింది. సో ఈ రోజు అయితే కనుక నిన్న ఏదైతే మనము వీడియోలో మాట్లాడుకున్నామో దాదాపుగా అదే విధంగా నా ఎనాలిసిస్ అయితే కరెక్ట్ అయింది. సో నేను ఇక్కడి నుంచే సిఈలో ఉన్నాను మార్నింగ్. సో నిన్న తీసుకున్న సిఈ వచ్చేసి ఇంకా మాది కంటిన్యూషన్లోనే ఉంది. సో నేను ఆ ఉద్దేశం ప్రకారంగా ఇది ఇంకా అప్ సైడ్ అనేది మార్కెట్ వెళ్ళాలి. మరి రేపు కీ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. డౌన్ సైడ్ కనుక మనం రావాలి అనుకుంటే కనుక మార్కెట్ కంపల్సరీ టచ్ చేయాల్సిన విషయం ఏంటిదంటే 22,258 క్రాస్ చేయాలి. పైకి వెళ్ళాలంటే 22,258 అనేది మార్కెట్ని డౌన్ సైడ్ రావడానికి 22,258 కనుక దాటి వస్తే కనుక, అంటే ఈ లెవెల్ కనుక దాటి వస్తే కనుక ఇంకొంచెం మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలా కాకుండా అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటే కనుక యాజ్ యూజువల్ 200, 150 అంతకు మించి అయితే మార్కెట్ ఎక్కువగా డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. మ్యాక్సిమం 150. సో ఇది కనుక అదేంటి అప్ సైడ్ వెళ్తే మరి పరిస్థితి ఏంటిది? అప్ సైడ్ కనుక ఇక్కడ నా ఉద్దేశం ప్రకారంగా అయితే మార్కెట్ ఇంకా అప్ సైడ్ మూమెంట్ తీసుకోవాలి. ఎక్కడి వరకు అంటే దాదాపుగా 450 పైన 511 అనేది టచ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మార్కెట్ వచ్చేసి రేపు 511 అనేది 22,511 అనేది టచ్ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా యొక్క ఎనాలిసిస్. సరే, ఇప్పుడు మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి, గ్యాప్ అప్ అయితే పరిస్థితి ఏంటి, ఇది ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం మార్కెట్ అనేది గ్యాప్ అప్లోనే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ లెవెల్ పైన కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోతే కనుక మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా ఇక్కడే ఉన్నదనుకోండి మార్కెట్, ఇక్కడి నుంచి డైరెక్ట్గా పైకి వెళ్ళొచ్చు. లేదు ఈ రెండూ కాదు, పైన బాగా భారీగా ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయిందంటే కనుక మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఈ రేంజ్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్ అప్ సైడ్ తీసుకుంటుంది. అలా కాకుండా దీనిపైన కనుక ఈ రేంజ్లో ఓపెన్ అయితే కనుక మళ్ళీ ఒకసారి ఇలా వచ్చేసి ఇలా తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏర్పడితే పరిస్థితి ఏంటిది? గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో కనుక ఏర్పడితే కనుక పండగ వచ్చిందని ఫీల్ అవ్వాలి. గ్యాప్ డౌన్ కనుక రేపు ఏర్పడితే మార్కెట్ పండగ అనుకోవాలి. ఎందుకు అంటే కనుక గ్యాప్ డౌన్ ఏర్పడి ఎప్పుడైతే ఈ రోజుటి క్లోజింగ్ దాటి క్రాస్ అవుతుందో ఇంకా మళ్ళీ కిందికి వచ్చే అవకాశం లేదు. మార్కెట్ అనేది ఇంకా అప్ సైడే వెళ్ళే అవకాశం ఉంది. లేదు మార్కెట్ క్లోజింగ్ దాటి వెళ్ళలేదు, నేను ఈరోజంతా కూడా అంటే రేపు ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీ అంతా కూడా కన్సల్టేట్ అవుతూ ఉన్నదనుకోండి మార్కెట్, ఫ్రైడే అనేది ఫుల్గా అప్ సైడ్ ఇస్తుంది మార్కెట్. నాకు తెలిసినంత వరకు ఈరోజు మార్కెట్ వన్ సైడ్ మూమెంట్ ఎలాగైతే ఇచ్చింది ఇంతవరకు, రేపు వచ్చేసి వన్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వేదవార్ అప్పుడు కనుక ఓపెన్ అయిపోతే కనుక డౌన్ సైడ్ ఫుల్గా డౌన్ సైడ్ వచ్చే అవకాశం. అలా కాకుండా గ్యాప్ డౌన్లు ఈ ఏరియాలో ఓపెన్ అవుతే కనుక ఫుల్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశం. అలా కాకుండా ఇక్కడ ఏర్పడి కొంచెం కిందికి వచ్చి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కనుక అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకో, సో మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు లేవు. సరే, ఇప్పుడున్న మన కీ పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే కనుక రేపు మార్కెట్ మనకు కావాల్సినటువంటి ఒక కీ పాయింట్ ఉంది. అదేంటిదంటే 22,359
359 క్రాస్ అవ్వాలి. కంపల్సరీ మార్కెట్ 22,359 క్రాస్ అవ్వాలి మార్కెట్. సో ఇది కనుక క్రాస్ అవుతే కనుక మార్కెట్ అనేది అప్ సైడే ఉంటుంది. సో ఇది క్రాస్ కానంత వరకు, మనకి ఇక్కడ తిరుగుతున్నంత వరకు మనం ట్రేడ్ చేయకపోవడం అనేది ఉత్తమోత్తమం. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్గా యాక్చువల్గా అప్ సైడ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఒకసారి డౌన్ వచ్చింది. సో ఈ డౌన్ రావడం కనుక ఇంకా గ్రిప్ అనుకోని, అంటే సపోర్ట్ కోసం పైకి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ బలాన్ని కనుక చేకూర్చుకుంటే కనుక ఎక్కువ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాదు, ఇక్కడ బలం తగ్గిపోయిందంటే కనుక కన్సల్టేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే కొంచెం కిందికి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే 22,359 క్రాస్ చేసి అప్ సైడ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుందో అప్పుడు మాత్రం మనము సిఈలోకి ఎంటర్ అవుతే కనుక రేపు మంచి ప్రాఫిట్ ఉన్నది. మార్కెట్ వచ్చేసి నిఫ్టీ 50 ఏదైతే ఎక్స్పైరీ ఉందో రేపు మంచి మూమెంట్ అయితే వన్ సైడ్కు కంపల్సరీగా ఇస్తుంది. నా ఉద్దేశం ప్రకారంగా రేపు మార్కెట్ వచ్చేసి పూర్తిగా వన్ సైడ్ ఉండబోతుంది అనేది నా యొక్క ఉద్దేశం. సో ఎలా జరిగితే ఏం చేస్తాను అనేది కొంచెం క్లియర్గా చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి, ఇంకొంచెము వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 22,359 మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మార్కెట్లో ఇది పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో ఇది క్రాస్ అవ్వకపోతే పైకి వెళ్ళదా అంటే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇది ఈ లైన్ క్రాస్ అవ్వకుండా అప్ సైడ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ అయిపోద్దో 500 వరకు, 22,511 యాక్చువల్గా 500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, ఇది కనుక దాటితే కనుక, అంటే ఈ లెవెల్ కనుక మనకు క్రాస్ అయ్యి కిందికి వచ్చేస్తే 47,900 కనుక క్రాస్ అయ్యి కిందికి వచ్చేస్తే కనుక మార్కెట్ 47,900 అనేది మా క్రాస్ అయ్యి కిందికి వస్తే కనుక 780 వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అంతకు మించి అయితే కనుక ఎక్కువగా అవకాశాలు లేవు. సో 780 వరకు అయితే మార్కెట్ వెళ్ళే అవకాశాలు. కానీ మనం నిఫ్టీలో చెప్పుకున్న విధంగా ఇక్కడ కూడా మనకు ఒక కీ పాయింట్ ఉంది. ఈ కీ పాయింట్ ఏంటిదంటే 48,144 ఈ లెవెల్ అనేది కంపల్సరీ క్రాస్ అవ్వాలి. ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో మార్కెట్ అప్పుడు మాత్రమే మనము అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ ఈ లెవెల్ తర్వాత ఇంకొక కీ ఉంది, ఇక్కడ 342 కూడా ఒక కీ రోల్ పోసేస్తుంది. 342 అనేది కూడా కంపల్సరీ క్రాస్ అవ్వాలి. నిఫ్టీలో ఒకటి క్రాస్ అయితే చాలు, కానీ ఇక్కడ మాత్రం 2 క్రాస్ అవ్వాలి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ పెద్దగా మూమెంట్ ఏమి ఇవ్వలేదు, కాబట్టి రేపు ఎక్కువగా మూమెంట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇది 48,600 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా యొక్క అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, నా వల్ల ఏదైనా మీరు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలుగుతుంటే కనుక కంపల్సరీ ఒక కామెంట్, లైక్ వచ్చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా నేను నుంచి ఇచ్చే ప్రతిరోజు వీడియోలో ద్వారా చెప్పే ప్రతిదీ కూడా మీకు చేరుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.